సార్ మేము ఖమ్మం నుంచి వచ్చాము సార్. నైట్ 10కి వచ్చాము. ఆ నైటు అక్కడ సార్ మేము దొంగతనంగా దొంగల్లాగా మేమేదో తప్పు చేసినట్టు పారిపోయి దొంగ సందుల్లో నుంచి వచ్చాం సార్. పోలీసులు కూడా మమ్మల్ని ఆపారు. మా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సార్. మాకు న్యాయం చేయండి. మేమేదో తప్పు చేసినట్టు సార్ మమ్మల్ని ఆపడం, మేమేదో ధర్నాలు చేసి దండయాత్రకు వచ్చినట్టే మా మీదకి వస్తున్నారు సార్. అసలు మా మీద పగబట్టినట్టే చేస్తున్నారు సార్. ఒకసారి మమ్మల్ని కనికరించి సీఎం సార్కి ఒక్కటే మేము తెలియజేస్తున్నాము. మాకు ఎక్కడైతే ఇల్లు కోల్పోయిందో అక్కడ 100 గజాలు మాకు అదే ప్లేస్లో మాకు ఇల్లు ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. మాకు ఇల్లు వచ్చేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం సార్. 3 మంత్రులు కూడా సార్ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అమ్మ మేము ఉన్నామని ధైర్యం కూడా చెప్పలేదు సార్. మాకైతే ఎలాంటి హామీ ఇవ్వలేదు. మమ్మల్ని వచ్చి వీళ్ళు అర్హుల అనర్హుల అని కూడా ఎంక్వైరీ చేయట్లేదు. మేము ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నాం, కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ సార్కి అయితే సార్ కుప్పలే సార్. అప్లికేషన్ ఫామ్లు అయితే బస్తాలు కొద్దిస్తున్నాం సార్. కనికరించి దయచేసి పేదలైన మాకు 100 గజాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సీఎం సారు చాలా మంచిగా పేదవాళ్ళ కోసమే పోరాడుతున్నారని చెప్పారు సార్. కానీ మాకు ఎలాంటిది కనిపించట్లేదు సార్. సీఎం గారు మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము, మాకు దయచేసి ఎక్కడైతే ఇల్లు కోల్పోయామో అక్కడ ఇల్లు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం సార్. పేదవాడి కళ సార్ ఇల్లు అనేది, పేదవాడికి కళ. డబ్బులుంటే ఎన్నైనా ఇల్లులు కొనుక్కుంటాం సార్. 100 గజాల కోసం మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే మీరు ఒకసారి ఆలోచించి మాకు ధైర్యం చెప్పి మాకు ఇల్లు ఇస్తామని హామీ ఇవ్వండి సార్ దయచేసి. కనీసం మా సిగ్గు సేట ఏంటంటే సార్, పొంగులేటి సార్ ఉన్నారు, కనీసం మా దగ్గరకు వచ్చి అమ్మ మీకు ఇల్లు ఇస్తామనే హామీ కూడా ఇవ్వట్లేదు సార్. గడియారాలు ఎందుకు సార్? ఆ గడియారాలు ఏం చేస్తే ఏం ఉపయోగం? అవి ఏమన్నా ఉపయోగపడేది సార్? టైం అంటే మీ టైం దగ్గర పడింది అన్నట్టు సార్. అది మాకు గడియారాలు ఇచ్చింది మీ టైం దగ్గర పడిందని మాకు చెప్పలేక చెప్పారు సార్. అది సార్ గడియారాలు ఇచ్చారు. కానీ మాకైతే న్యాయం కావాలి సార్. మేమైతే కూలే సార్, మేమైతే కూలి పని చేసుకుంటాము. మేమైతే రెక్కాడితే కానీ డొక్కాడదు సార్. మాకైతే ఎలాంటి ఆస్తులు లేవు. మాకు 2 పిల్లలు సార్. మేము పిల్లల్ని కూడా అసలు చీకట్లోనే ఉండి ఒక స్కూల్ లేదు, ఒక అంగన్వాడీ లేదు, మాకు ఎలాంటి వసతులు లేకపోయినా మేము అక్కడ ఉన్నాం సార్. ధైర్యంగా ఉండి పోరాడి ఇల్లు కట్టుకున్నాం సార్. ఒక్కసారి ఆలోచించి మా వైపు చూసి సీఎం గారు మాకు న్యాయం చేయవలసిందిగా, కాంగ్రెస్ పరిపాలన ఖచ్చితంగా మాకు ఇల్లు వస్తుందని మేము నమ్ముతున్నాం సార్. అది సార్ మేము వచ్చి సార్ మాది భూదాన భూమి మీద ఉంటున్నాం. మేము కమిటీల వెనకాల ఉంటున్నాను నేను. మా ఇల్లు ఏ నోటీస్ లేకుండా మా ఇల్లు కూల్చేశారు. మాకేమీ చెప్పలేదు, చేయకుండా కూల్చేశారు. మాకు పంచనామాలు చేసుకున్నారు. పంచనామాలు చేసుకొని మీకు వస్తుంది పోవమ్మ అన్నారు. మళ్ళీ పంచనామాల పేర్లు చదివితే మా పేర్లు రాలేదు. మాకు ఇప్పుడు లేదు అన్నట్టునే మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మేము ధర్నాలు కానీ దానికని దిగుతున్నాం. మమ్మల్ని ఎటు పోనీకుంటా ఆఫ్ చేస్తున్నారు. పోలీసులు తొక్కు పెట్టేస్తున్నారు. మరి మాకు ఇల్లు వచ్చేది ఎట్లా అని మీరు చూడాలి సార్. నిన్న సాయంకాలం ఖమ్మంలో నైట్ పూట పోలీసులు వచ్చారు. ఎక్కడ పోతున్నారు అయ్యారంటే మేము పెళ్ళికి వెళ్తున్నామని చెప్పేసి వచ్చేసాము. అప్పుడుకి చేస్తారు, రాకుండా ప్రయత్నం చేశారు. కానీ మేము తప్పించుకొని వచ్చాము ఇక్కడికి. వచ్చి ఇక్కడ ధర్నాకాని వచ్చినాం సార్. మేము కలవడానికి రేవంత్ రెడ్డిని కలవాలి, మా సమస్యలని చెప్పాలని మేము ఇంత దూరం వచ్చాము. మేము ఈ 1.5 నుంచి ఎంత ఇబ్బందులు పడుతున్నాం, ఎంత నరకం చేస్తున్నాం ఆ దేవుడికి ఎరకాలి. మీరు మా ఇల్లులు కూల్చారు కాబట్టి మీకు తెలుస్తుంది మా బాధలు కూడా. కరెంటు లేదు, కరెంటు పెట్టుకొని మేము ఒక స్తంభాలు అయిన పెట్టుకొని తీసుకొని పెట్టినా కూడా, ఒక స్కూల్లో నుంచి మేము పెట్టుకున్నా కూడా ఆ కరెంటు కూడా ఉండకూడదని కరెంటు కూడా పీకేశారు. ఈ స్తంభాలు అయ్యని పెట్టి మేము కొద్ది డబ్బులు పోగేసుకొని మేము కట్టుకొని రోడ్లన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ చేసినాం. అవి లేకుండా కూడా తీసేస్తారు. ఇప్పుడు అరువులని వేరే వాళ్ళకి 311 మంది, కానీ వాళ్ళలో సగం మంది కలిపి మా 100 మంది మా కొంతమంది చేసి వాళ్ళకి పెట్టారు సార్. 1.5 నుంచి ఏం పనికి పోవట్లేదు, సప్పో చేసుకొని ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మీ రెంట్లు కూడా కట్టలేకపోతున్నాం. ఇవాళ రేపో కూడా ఆ రెంటోలు కూడా మమ్మల్ని బజార్లో వేసేటట్టుకున్నారు. మేము 5,000 కట్టంటే మా వల్ల 5,000 కట్టేంత స్థితిలో మేము లేను. ఇటు బయట కానీ ఇల్లు కోసమని తిరగాల, ఇటు ధర్నా కోసమని తిరగాల, ఇటు మేము పనిచేసే డబ్బులు ఇవ్వాలా, ఏం చేయాలో కూడా దిక్కు తోచట్లే. ఒక పూట అన్నం తింటే ఒక పూట తినట్లే. ఇటు పిల్లల కోసం వెళ్ళాలా ఇంటికి, ఇటు ధర్నా కోసం రావాలా. ఇప్పుడు నా 3 పిల్లగాళ్ళు ఇంటికాడ వేరే వాళ్ళ ఇంటికాడ పెట్టేసి నేను ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చిన. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళదొక దారి ఏంది, నాదొక దారి ఏంది. ఇల్లు గురించి కాంచి ఇప్పటి వరకు ఏ 3 మంత్రులు మా దగ్గర రాలే. ఏ 3 మంత్రులు ఏమైంది ఎట్ట ఏ విచారం పరుచుతామని కూడా మా దగ్గరికి రాలేదు, చూద్దామని కూడా. ఈ 311 మందికి ఇచ్చిన రోజు వీళ్ళ అరువులని గుట్ట మీదకి వచ్చి చెప్పారు. మరి మా ఇల్లు కూల్చినప్పుడు 16 రోజులు మేము అక్కడ భవనంలో ఉన్నప్పుడు దేనికి రాలేకపోయారు? ఆ రోజు
మరి ఆ రోజు వచ్చి మా ఈ ఇళ్ళ సామాన్లు చూసి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు మీకు చెల్లలేదా మీకు మొహం? మనం ఆ లేదు మమ్మల్ని చూడలేకపోతున్నారా మీరు? వీళ్ళని ఏం చూసేది? మేము డబ్బు ఉన్నానని లెక్క చెప్తాం, మీరు మిమ్మల్ని చూడబుద్ధి కావట్లేదని అనుకుంటున్నారా? మేము ఓట్లేసి గెలిపించినామండి. ఓట్లేసి గెలిపించితే మమ్మల్ని చూడబుద్ధి కావట్లేదు. ఓట్లేసి గెలిపించినాక మేమే పెద్ద జెండా ఎద్దాను అనుకుంటున్నారా? మీరు వద్దు, మీరు ఎంత వేస్తారో మీరు అలానే ఉండిపోవాలని కోరుకుంటున్నారా? ఎట్లా? మేము ఆడవాళ్ళం కదా, మాకు 3 పిల్లలు కదా, మీకు తల్లే కదా, మీకు ఒక బిడ్డయే ఉన్నారు కదా, మీకు అది తెలియదా? మీకు ఆ బాధ ఏంటో? మీకు పిల్లలు ఉంటారు కదా, మీకు తెలుస్తుంది కదా. మీ పిల్లలు పెళ్లి చేయాలంటే మీ వాళ్ళకి ఎవరు చేయాలంటే డబ్బులు లక్షలు పెట్టి ఖర్చు చేస్తారే, మేము అంతవరకు కోరుకోవట్లే కదా. మా పిల్లలను పోషించుకోవడానికి మాకు ఒక గూడు కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. మేము ఎక్కువ ఏమీ కోరుకోవట్లేదు. మా పిల్లల్ని చూసుకోవాలి, మాకు ఒక గూడు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకేమి నష్టపోయిందో అది నష్టం చేసేసి మాకు స్థలం అన్న ఇప్పించండి, మాకు ఇల్లు కట్టియండి అని మేము కోరుకోవట్లేదు. ఉన్న దాంట్లో రేకులనే వేసుకొని ఉండి బతకగలం. మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సార్. ఇదే నేను వార్డు నెంబర్కి నిలబడ్డా సార్. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరఫునే వార్డు నెంబర్కి నిలబడితే ఆ కాంగ్రెస్ వాళ్ళే వచ్చి మా ఇంట్లో వాళ్ళు కొట్టారు. మా పార్టీ వాళ్ళు వచ్చి మా దగ్గర వాళ్ళు కొట్టారు. ఏం చేయలేకపోతున్నారు 3 మంత్రులు. మా పార్టీ వాళ్ళే నాకు ఇల్లు ఇస్తారని సంబరం పడుతున్నాను నేను. వాళ్ళ కాడికి పోతే అసలు వచ్చేటట్టుకు లేరు, అప్లికేషన్లు కూడా తీసుకునేటట్టుకు లేరు. తీసుకొని మరి మన పార్టీ మనిషిగా మరి వాళ్ళందరికీ పైన ఒక న్యాయం చేద్దాం అంటలేదు సార్. మేము పోయి మా ఇల్లు కోల్పోయింది రారాదండి, ఒక మాట మీ ఇంట్లో ముళ్ళు ఇవ్వట్లేదుగా, ఒక్క ముక్క ఆమెకు ఏమీ లేదని చెప్పుదు రారాదండి ఎంఆర్ఆర్ ఆఫీసులో అయినా ఏడాయన అంటే వస్తావమ్మా వస్తాం, నువ్వు ఒక్కదానివేనా, చాలా మంది బాధ్యతలు ఉన్నారు, వాళ్ళతో పాటుకు నీకు న్యాయం జరిగిద్ది లేకపోతే లేదు అని అంటున్నారు. ఇల్లు కూలగొట్టే కల్లా ఇబ్బంది అవుతుంది. ఆ ఇంట్లో మేము ఏనే లేము సార్. కూలగొట్టేటప్పుడు చివరిటాయన కూలగొట్టే కల్లా ఆ ఇంట్లో సామాను కాడ తీసి బయట వేసే అంతగాని లేదు, ఆ ఇల్లు కాడ చూసుకోలేదు, ఆ ఇంట్లో సామాన్లు ఎడిపోయింది కాడ తెలియదు, మా ఇంట్లో పంజనామా కాలేదు, నా పేరు కాడ రాల. 720 ఇండ్లు ఇట్లా మా పేరే లేదంటున్నారు. ఆ పేరు వచ్చేటట్టుగా ఏదైనా చేసుకోపోండి, మీ అధికారం పార్టీ వాళ్ళ కాడికి పోయి పేరు వచ్చేటట్టు చేసుకోపోండి అంటే అధికారం పార్టీ వాళ్ళు వచ్చేటట్టుకు లేదు, మా సపోర్ట్ నిలబడేటట్టుకు కాదు లేదు సార్. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వార్డు నెంబర్ మా సర్పంచ్ గెలిచిండు, ఇప్పుడు పందిరంజయ్య గారు గెలిచిండు. ఏమీ కాలేదు. ఆ పందిరంజయ్య గారు కాడ ఏం చేసేటట్టుకు గాలేడు మాకు. గెలిపించి ఈ పుట్ట ఒకటి తీసుకొని తిరగడమే కానీ ఏమీ లేదు. దీని ద్వారా కన్నా రేవంత్ అన్న నాకు ఇల్లు ఎత్తడేవని నేను ఈ ఫోటో తీసుకొని వచ్చిన. ఖమ్మం నుండే వచ్చిన. మరి ఆపారు గంట పొద్దుపూట పోగులు. మేము 4 కాడ నుంచి బయలుదేరితే రాత్రి 1 దాకా కూడా తప్పించుకుంటూ వచ్చినాం, గల్లీకి తప్పించుకుంటూ వచ్చినాం ఖమ్మం దాకా. దోమలు కొడుతున్నా కూడా ఒక గల్లీలు సేకట్లాగా కూర్చొని వచ్చినాం ఇక్కడికి రావాలని. రేవంత్ అన్నకి దండం మొక్కి మాకు అందరికీ మా బాధ్యతలు అందరికీ ఇండ్లు ఇవ్వని చెబుతున్నా. రేవంత్ అన్న చెల్లెలుగా నేను ఒక్కటే కోరుకునేది, నాకు ఆ పార్టీ అంటే అభిమానం ఉంది, ఎప్పటికైనా అభిమానం ఉంది కాబట్టి ఆయన కొద్దిగా మనుషాలుగా ఆలోచించి మా గుట్ట మీద ఇల్లు ఉండాలి, అందరికి కాడ కూలిపిన ఇల్లు ప్రతి ఇంటికి కాడ ఇంటికి ఇల్లు కట్టించి వాళ్ళ ఇంట్లో తోలితే నేను రేవంత్ అన్నకి రోడ్డుపడి ఉంటాయి అంతే. మేము ఫస్ట్ బస్ వచ్చేసినాం 55 మంది దాకా. నెక్స్ట్ బస్సుకు ఉంటే 30 మంది దాకా లేడీసే ఉంటే పాత బస్ స్టాండ్లో వాళ్ళని 2 గంటల సేపు నిలబెట్టారు. చెప్పేసిన పర్మిషన్ కూడా మేము తెచ్చుకున్నాం. ఇలా వెళ్తున్నామన్నా కూడా అసలు దేనికి వెళ్తున్నారు ఏంటి మీరని ఆ కవర్లు సంచులు వాళ్ళ దగ్గర పెట్టుకొని 2 గంటల సేపు నిలబెట్టినాక మళ్ళీ మా అన్నలు వెళ్ళి ఒక 2 గంటల తర్వాత వేరే బస్సు మాట్లాడి తీసుకొని వచ్చారు వాళ్ళని. రేవంత్ రెడ్డి సార్ మాకు కావాల్సింది ఏంటంటే ఇల్లు, ఆ ఇల్లు ఉన్న స్థలంలోనే కట్టియాలని కోరుకుంటున్నాం. పేదోడికి ఇల్లేగా కావాల్సింది. ఆ ఉన్నోళ్ళకు అందరికి ఇచ్చేసి ఆడ 12 మంది కుటుంబాలు ఉంటే కేవలం నువ్వు వచ్చింది 312 మందికే ఇస్తుంది. మరి ఆ 300 మిగతా వాళ్ళందరూ ఎడిగిపోవాలి. ఇవ్వకుంటేనే మొత్తం ఇవ్వకుండా అయిపోతుంది. మొత్తం ఇచ్చేసి నువ్వు ఇంతమందిని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్న ఇండ్లు గూలగొట్టి లేని వాడు అసలు పేదోడు ఏం చేయాలి, ఎక్కడికి పోవాలని అనుకుంటున్నారు. అందుకే మేము కాంగ్రెస్ కావాలి అని తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఇలా. అందుకే మేము ఏమన్నా చెప్తున్నాం సీఎం గారికి ఒకటే, కరెక్ట్ బుద్ధి చెప్పడం అని అంటే మేము కావాలని తెచ్చుకున్నాం, మా కళ నెరవేరాలని. కళ నెరవేరింది, పట్టలు ఇస్తాడు, అన్నీ జరుగుతాయి అనుకున్నాం. కానీ ఇట్లా ఇంత మాత్రం జరుగుతుంది అనుకో. మీ సీఎం గారిని కోరేది ఒకటే, అదే స్థలంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇప్పుడు ఇల్లు వచ్చేసి రెంట్ 5,000. 2 పిల్లల్ని చదివించుకోవడం 45 రోజుల నుండి ఫామ్స్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఇవి తిరగడమే సరిపోతుంది మాకు పని చేసుకోవడం కంటే ఎక్కువ. మళ్ళీ నిన్ను ఇక్కడికి రావాలని అంటే ఒక 3 రోజులు సెలవు పెట్టడం అసలు మేము చేసే పని కాడ ఉంటుంది అండి. ఇట్లా 3 రోజులు సెలవు పెడితే 4వ నాడు పంపిస్తాడు. 5వ రోజు సంవత్సరం ఎట్లా వెళ్తే చేసుకుంటేనే బతికే వాళ్ళం మేము. అందుకే సీఎం గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, పేదవాళ్ళకు అదే స్థలంలో ఇల్లు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి
ముగ్గురు మంత్రుల వల్ల కాలేదు కాబట్టి అండి మీ ఇక్కడ దాకా వచ్చింది. మంత్రులు ఉండేవాళ్ళు చేసేవాళ్ళు, ముగ్గురు మంత్రులు ఆపలే. ఎవరు ఆపలే, అసలు ఒక్కరు కూడా రాలేదు. మీ అంబేద్కర్ భవనంలో ఉన్నా కూడా ఒక్కరు వచ్చి కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు కూడా మా కంటికే కనపడలే వాళ్ళు. ముగ్గురు మంత్రులు ఉన్నారు, కంటికి కూడా కనపడలేదు. 45 రోజులు అవుతుంది. కలెక్టర్ ఆఫీస్ ఏంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఏంది, మళ్ళీ కొత్త మున్సిపాలిటీ ఏంది, ఎక్కడికి పోవడం అంటే అక్కడికి పోవడం, ఫామ్లు మేము ఇచ్చినాయని తెల్లారి కాలబెట్టడం. ఇంకేముందండి? మీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏమీ లేదు. మాకు పేదోడికి ఇల్లు ఒకటే కావాల్సింది. మీరు అందరూ కూడా ఇల్లు ఇస్తాం పేదోడికి, అమ్మ అనర్హులు ఎవరు అని చెప్పారు కదా మీరే. అలా అర్హులు ఎవరు అనేది తెలుసుకొనే మీరు మాకు ఇవ్వండి. మిగతా ఎంతమంది ఉన్నాం, 800 మంది ఉన్నాం, మిగతా మందికి ఇండ్లు ఇవ్వాలనే కోరుకుంటున్నాం. అదే స్థలంలో ఇండ్లు ఇవ్వాలి. 10 సంవత్సరాల కింద గుట్ట మీద ఇల్లు వేసుకున్నాం. తిరుగ పత్తున్న సత్తును గుడిసెలు వేసుకున్నాం. అసలు మాకు ఆ సంగతి వాళ్ళు ఎప్పుడు వచ్చింది, పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు మొత్తం దిగారు. ఒక్కొక్క ఇంటికి 20 మంది పోలీసులు దిగారు. పల్ల కూల్చి పాడుతున్నారు. అయ్యా మీరు దండం పెడతావయ్యా, కొద్ది బొచ్చులు తీసుకుని అక్కడ ఆగటాయా, మంచాలు తీసుకుని ఆగండాయా, ఉన్న దండం పెట్టినా అక్కడ వాళ్ళు అతి దారుణంగా కూల్చిపాది బొచ్చులు బోళ్ళు కట్టుకున్న మంచాలు మొత్తం వాళ్ళు మొత్తం దోచుకున్నారు. వాళ్ళే తుమ్మనాసరావు బట్టి ఇక అసలు మెయిన్ పాత్ర పొంగులేటి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. 12 సంవత్సరాలు బట్టి ఆడ నివసించడం. కరెంట్ లేదు, నీళ్ళు లేవు. కరెంట్ నీళ్ళే లేక మమ్మల్ని ఏడిపించుకుంటే మమ్మల్ని ఈ గోస పెట్టినారు వాళ్ళు. కేసీఆర్ పాలనలో ఏరు వచ్చినాక మాకు ఈ కరెంట్ పట్టింది. మాకు రైతు బంధు ఇచ్చిండు, బంగారం మాకు గుడిసెల కాడికి వచ్చినాడు కాదు, కరెంట్ తీపించాడు కాదు. ఆయన దండం పెడతాయి అయితే మాకైతే బాగా మేలు చేసింది పాపం. ఈ రేవంత్ ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఇప్పుడు చేయబట్టి, అంతకుముందు కేసీఆర్గా 10 సంవత్సరాలు చేసిన ఆయనగా అసలు మా జోలికి రావుతాయి మాకు. మేము గడియారం అంటే మరి ఇవాళ రేపు గడియారం ఇచ్చింది మాకు. గడియారం ఇచ్చింది అందుకే మరి